మాజీ మంత్రి కాకాణిని వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. అంతకుముందు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకాణిని ప్రశ్నించారు. అటు వరదాపురం వీఆర్ఓ స్టేట్మెంట్ రికార్డు చేశారు అధికారులు. ఆదివారం కాకాణిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రుస్తుం మైన్స్ కేసులో కాకాణి A4గా ఉన్నారు. అయితే పోలీసుల విచారణకు హాజరు కాకుండా 2 నెలలుగా పరారీలో ఉన్నారు ఆయన. ఇందులో నెల్లూరులో ఒకసారి, హైదరాబాద్లో 2 సార్లు కాకాణి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అటు బెయిల్ కోసం హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాకాణి. అయితే అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నుల కొద్దీ క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ కాకాణిపై ఫిర్యాదు చేశారు. బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటగిరి మెజిస్ట్రేట్ ముందు కాకాణిని హాజరుపరిచారు పోలీసులు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాకాణిని ప్రశ్నించడం కూడా జరిగింది. వరదాపురం వీఆర్ఓ స్టేట్మెంట్ను రికార్డు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేనంతగా మాజీ మంత్రి స్థాయిలో ఉన్న కీలక నేతని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం చెముడుగుంట సమీపంలో ఉండే డీటీసీ తీసుకొచ్చారు. నిన్న రాత్రి అంతా కాకాని ఇక్కడే అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఏదైతే సమీపంలో ఉండే వెంకటాచలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తీసుకెళ్లారు, వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మళ్ళీ డీటీసీకి తీసుకొచ్చారు. అయితే దాదాపు 6 గంటలకి డీటీసీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే దాదాపు 5 గంటల పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి పూర్వాపరాలు మొత్తం ఆయన దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ కాకాని ఈ కేసులో కాకాని పాత్ర ఏంటి, కాకాని డైరెక్ట్ గా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, అనుమతులు లేకుండా క్వార్జిని అక్రమ రవాణా చేశారు, దాంతోపాటు కాకాని ఎవరు సహకరించారు, తర్వాత కాకాని వెనక ఎవరున్నారు, కాకాని ఎవరి సహాయంతో ఈ అక్రమ రవాణా చేశారని అన్ని కోణాల్లో 1, 2 కాదు పోలీసులు దగ్గర దాదాపు 100 క్వశ్చన్లు కాకాని గోవర్ధన్ రెడ్డిని అడిగినట్టు తెలుస్తోంది. స్టేట్మెంట్ ఏదైతే వాటిని రికార్డ్ చేశారో 5 గంటల పాటు ఈ ప్రాసెస్ జరిగింది. అయితే కాసేపటి క్రితమే ఏదైతే నెల్లూరు డీటీసీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ కి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పొదలకూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. పొదలకూరు పోలీస్ స్టేషన్ గూడూరు జుడిషియల్ కింద ఉంటుంది. గూడూరు జుడిషియల్ లో మ్యాజిస్ట్రేట్ లీవ్ లో ఉన్న నేపథ్యంలో వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు కాసేపటి క్రితమే కాకాని గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి తీసుకెళ్లారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో నిన్న రాత్రి వైసీపీ కీలక నేతలు ఎవరైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మరో ఎమ్మెల్సీ మెరిగా మురళీధర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలందరూ కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ఏంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, మాజీ మంత్రిగా ఉన్నారు, జిల్లాలో కీలక నేతగా ఉన్నారు వైసీపీకి. సో కాకాని అరెస్టు నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి పోరాటాలు చేయాలి, ఎలాంటి కీలక పరిణామాలు ఉండబోతున్నాయి అనే విషయాల్ని వాళ్ళు చర్చించుకున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపు 1.5 గంట జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి వెంకటగిరి. అక్కడ 12 గంటల సమయంలో 12:30కి మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని రిమాండ్కి పంపించేందుకు పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ఇప్పటికే సిడి ఫైల్ కూడా తయారు చేశారు. సో సిడి ఫైల్ మ్యాజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేసిన తర్వాత రిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో వెంకటగిరిలోని నేదురుమల్లి బంగ్లాలో వైసీపీ నేతలు కూడా సమావేశమయ్యారు. కాకానికి అక్రమ అరెస్టు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావాలనే ఇరికించారు అనే కోణంలో వీళ్ళు సమావేశమయ్యారు. ప్రెస్ మీట్ పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మొత్తంగా దాదాపు 55 రోజుల పాటు బెంగళూరులో తదితర ప్రాంతాల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకసారిగా నిన్న పోలీసులకి దొరికిపోవడం, నిన్న రాత్రి డీటీసీకి తీసుకురావడం కూడా నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మొత్తంగా కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవహారం నెల్లూరు జిల్లా హాట్ టాపిక్ గా మారడంతో పాటు 55 రోజులు అజ్ఞాతలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఎట్టకేలకి పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకట్.